మంగళ ద్రవ్యము కుంకుమ. బొట్టు పెట్టుకోవడము కేవలము అలంకరణ కోసమే కాదు, మంగళకరము కూడా. ఈ మంగళ ద్రవ్యము వృక్షాల నుండి, కీటకాల నుండి తయారు చేస్తారంటే చిత్రముగానే ఉంటుంది. బొట్టుల తయారీకి పూర్వము స్వాభావికమైన బొట్టులనే వాడేవారు. ఈ రోజులలో అనేక రంగుల కుంకుమలు, తిలకాలు దొరుకుతున్నాయి. చూడడానికి ఎంతో అందముగా కనిపించినప్పటికీ చాలా తయారీల వలన మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతున్నది. బొట్టు పెట్టుకున్న భాగాలలో చాలా మందికి మచ్చలు ఏర్పడి అందవిహీనముగా తయారవుతున్నది. మచ్చలు ఏర్పడటానికి కారణం తయారీలో వాడే వస్తువుల స్వభావము, తయారీ విధానంలో ఉన్న లోపము మాత్రమే. మంచి బొట్టుకుండవలసిన లక్షణాలు ఏవి అంటే, మంచి మెరుపును కలిగి వెంటనే ఆరిపోయి చర్మంపై ఎటువంటి మచ్చలను ఏర్పరచక చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించేదిగా ఉండాలి. ప్రత్యేకంగా సింధూరాన్ని తయారు చేయడానికి ఎన్నో కుటీర పరిశ్రమలు ఉన్నాయి. టర్కీ దేశ ప్రజలు ఓక్ చెట్లపై ఏర్పడే బుడిపెల నుండి సింధూరాన్ని వేరు చేస్తారు. ఆసియా మైనర్లోని మేడ్ యాపిల్ చెట్ల నుండి ఎరుపు రంగు తీస్తారు. మొక్కలపై వింతగా కీటకాల వలన ఏర్పడిన బుడిపెల నుండి ఎన్నో రకాల వర్ణాలను వేరు చేసి అలంకరణ కోసము ఔషధాలుగాను ఉపయోగిస్తున్నారు. కొన్ని బుడిపెలలో 30-70% టానిక్ ఆమ్లం ఉండటం వలన దీనిని శాశ్వత సిరాలోను, రంగుల తయారీలో వాడే ఎన్నో తయారీలలోనూ వాడుతున్నారు. స్వాభావిక సింధూరం ఖరీదైనది కావటం వలన అందరికీ అందుబాటులో లేక అనేక రంగులలో ఘన ద్రవ పదార్థములతో రావటము జరిగినది. ప్రకృతి ప్రసాదించిన రంగులు ఔషధీయ విలువలు కలిగి మంచిని కలుగజేస్తే, మనిషి చేసిన రంగులు ఎంతో చెడును కలుగజేస్తున్నాయి. ఇప్పటికీ ఖరీదైన బొట్టే అయినప్పటికీ చాలా మంది పసుపును దంచి కొద్దిగా చినాల్ కలిపి కుంకుమను తయారు చేసుకుంటున్నారు. ఈ కుంకుమ ఆరోగ్యరీత్యా ఎంతో మంచిది. పసుపులో ఉన్న ఎన్నో ఔషధ గుణ సమ్మేళనమే దీని మంచి గుణానికి కారణం. కుంకుమను ఎందుకు ధరించాలంటే, ఇది కేవలము స్త్రీలకు సంబంధించినది మాత్రమే కాదు, పురుషులకు కూడా కావలసినది. రెండు కనుబొమల మధ్య నుదిటి భాగములో ఇడ, పింగళ నాడులు కలిసి సుషుమ్న నాడిగా మారే స్థలం వద్ద మనము కుంకుమ దిద్దుకుంటాము. ఈ కుంకుమ వలన మనిషికి దృష్టి దోషము తగలకుండా ఉంటుందని ఒక నమ్మకం ఉన్నది. ఎర్రని ఎరుపు రంగు మనిషికి మనోశక్తిని, త్యాగతత్వాన్ని, నిర్భయత్వాన్ని, పరోపకార గుణాన్ని కలిగిస్తాయని ఒక నమ్మకం కూడా ఉంది. పురుషులు కుంకుమ ధరించటము పవిత్రతకు, ఆస్తికత్వానికి, ధార్మికత్వానికి సంకేతము. స్త్రీలకు ఐదవతనానికి, సౌభాగ్యమునకు, స్థిరచిత్తానికి సంకేతంగా చెప్పవచ్చు. మన శరీరములో ప్రతి అవయవానికి ఒక అధిదేవత ఉన్నాడు. అలాగే లలాటానికి బ్రహ్మదేవుడు అధిదేవత. బ్రహ్మ రంగు ఎరుపు కావటము, బ్రహ్మస్థానమున ఎరుపు రంగు ధరించాలి. కుంకుమ లలాటాన సూర్యకిరణములు తాకరాదు. మనలోని జీవి జ్యోతిస్వరూపుడిగా భ్రూమధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో, సుషుప్త దశలో హృదయస్థానములో అనగా అనాహత చక్రంలో ఉంటాడు. కుంకుమను ఉంగరము వ్రేలుతో పెట్టుకుంటే శాంతి, ప్రశాంతత చేకూరుతుంది. నడిమ వ్రేలుతో ధరిస్తే ఆయువు వృద్ధి చెందుతుంది. బొటన వ్రేలుతో ధరిస్తే శక్తి వస్తుంది. చూపుడు వేలుతో ధరిస్తే భక్తి, ముక్తి కలుగుతాయి. ఎప్పుడైతే నుదుటన కుంకుమ అద్దుతారో అప్పుడు జ్ఞానచక్రాన్ని పూజించినట్లు అవుతుంది. దీని వలన పవిత్ర భావము కలుగుతుంది. ఏది ఏమైనా మానవుడు నాగరికత నేర్చిన దగ్గర నుండి కుంకుమను ముఖ్య అలంకారంగా భావించినట్లు కొన్ని గ్రంథాలలో ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.